అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలకే భోజనం పెట్టడం ఏమిటి? ఒక గొప్ప కార్యక్రమంగా గవర్నర్ ప్రసంగంలో చెప్పడం ఏమిటి అని అంటారు ఒక ఎమ్మెల్యే గారు. అన్నం విలువ తెలిసిన వాడు ఎవరు అలా మాట్లాడరు. 5 రూపాయలకి అన్నం లేక ఎంతోమంది పేద ప్రజలు కడుపు మండుతుంది. కొంతమందికి ఎక్కడైనా కానీ హాస్పిటల్స్లో బాగులేక బాగు చేర్చుకోవటానికి వెళతారు. వాళ్ళు ఒకరోజు కానీ 2 రోజులు కానీ హాస్పిటల్స్ ఉండవలసి వస్తుంది. వాళ్ళకు భోజనం ఏం చేస్తారు? వాళ్ళు భోజనం చేయాలంటే ఒక హోటల్కి పోతే హోటల్ భోజనం ఎంత? పార్సల్ హోటల్లో తింటే 100 రూపాయలు, అదే పార్సల్ అయితే 120 రూపాయలు. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక్కొక్కరికి 200, 300. అదే పార్సిల్ అదే హోటల్కి పోయి తింటే అంత విధిగా ఉంటుంది కదా. అదే అన్నం క్యాంటీన్ ఉండి తింటే ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. మీరు చెప్పడం కూడా ఇదేమన్నా సరైనదేనా? అన్నం తినేవాళ్ళు ఎవరైనా కానీ ఇలా మాట్లాడరు. పేద ప్రజల కోసం కడుతున్న అన్నం క్యాంటీన్లను ఇలా హేళన చేయటం కూడా చాలా బాగులేదు. మీరు ఏమిటంటే ఒక యేసు రూపంలోని పడుకొని ఉంటారు. ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అది కూడా చేయలేక పీకి పారేశారు. అవునా కాదా? అది మీకు చేయటానికి చేతగాక పన్నుల రూపంలో వసూలు చేసుకోవటానికి, పేద ప్రజలు కడుపులు కొట్టడానికి చేసిన పనితనం అది. ఈ సహజమైన మీరు అలా మాట్లాడటం ఏ ఎమ్మెల్యే గారు, ఆయన చెప్పిన ఎమ్మెల్యే గారు ఎవరో మరి ఆయన గొప్ప కాబట్టేగా. మళ్ళీ తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్ స్టాలిన్ గారు ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం నడిపించేది. ఏ ప్రభుత్వం వచ్చినా పేరు మార్చుకొని అన్నం క్యాంటీన్ నడుపుతున్నారే కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ హాస్పిటల్ దగ్గర కానీ, బస్టాండ్లలో కానీ, బస్సుల ప్రయాణికులు కానీ ఎవరికైనా కానీ అన్నం పెడితే చాలా మంచిది. బస్టాండ్ల దగ్గర కట్టారు, హాస్పిటల్ దగ్గర కట్టారు తమిళనాడులో. అటువంటి ఆలస్యమైన వాళ్ళకు అన్నం పెట్టడానికే అన్నం క్యాంటీన్కి పెట్టింది. మీకు ప్రభుత్వం చేయటం చేతగాక పీకి పారేసి ఇలా చేయటం చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి. మరి మీలాంటి వీఐపీల గురించైనా మరి పులివెందుల పెద్ద రెస్టారెంట్లా కట్టింది. మరి మీరంటే రెస్టారెంట్ జనాల దగ్గర దోసుకొని జనాల కాడ రక్తం పీల్చుకొని తినేవాళ్ళు మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్ వీఐపీల కోసం కట్టిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో జనాల డబ్బుతోని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఇది సహజమైన మరి పేద ప్రజలు కడుపు కొట్టి మీరు కట్టిస్తున్నారే, మరి పేద ప్రజలకు ఎలా తింటారు? ఏం చేయండి ఒకసారి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి? మరి పేద ప్రజలు ఇప్పుడు భిక్షగాళ్ళతో పోల్చారు, భిక్షగాళ్ళను కూడా అన్నారు. ఆ భిక్షగాలు మిమ్మల్ని ఏం చేయాలి ఒకసారి చెప్పగలరా? అంటే ఒక చేతగాని ప్రభుత్వం, ఒక ఏడుస్తున్న ప్రభుత్వం, చేయటానికి చేతగాని ప్రభుత్వం ఇలా చేయటం, ఇలా మాట్లాడటం చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి అన్నం క్యాంటీన్ల గురించి అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు, తెలుసుకోండి మీరు ఇలా చేయటం కూడా అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పవలసిన అవసరం లేదు, తెలుసుకోండి మీరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.